దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రము కలుగునుగాక. హోప్ ఛానల్ని వీక్షిస్తున్న వీక్షకులందరికీ కూడా శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. అందరూ బాగున్నారా? మనము స్త్రీల గురించి ధ్యానం చేసుకునిచున్నాము. క్రైస్తవ పరిచర్యలో స్త్రీలు చాలా గొప్ప పని చేస్తున్నారు. కృత నిబంధన గ్రంథములో అనేక మంది దైవ సేవకులకి సహాయకురాలుగా ఉండి వారు తోడ్పాటు కలిగి ఉన్నారు. అలాంటి వారి జీవితాలను మనం ధ్యానం చేసుకున్నాం. ఈరోజు మనము ఇంకొక వ్యక్తిని గురించి మనము వాక్యాన్ని ధ్యానం చేసుకున్న మునుపు ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, మీకు స్తోత్రములు. మీ కృప చొప్పున నాయన ఈ యొక్క సమయమందున తండ్రి పరిశుద్ధ గ్రంథము నుండి స్త్రీలను ప్రభువా మేము జ్ఞాపకం చేసుకునిచున్నాము. వారు జీవించిన విధానము, వారు చేసిన పరిచర్య, వారు రక్షించబడిన విధానము, ఒక్కొక్క వ్యక్తి ప్రభు ఒక్కొక్క విధానములో నాయన మార్గదర్శకురాలుగా ఉన్న విధానాన్ని బట్టి ఆ విషయాలన్నీ నజరుడైన యేసు నామములో పరిశుద్ధ వాక్యము ద్వారా ధ్యానం చేసుకునిచుండగా వినుచున్న మీ బిడ్డలకు నాయన పరిపూర్ణమైనటువంటి జ్ఞానమును, ఇదిగో నాయన వినగలిగే మనస్సును, గ్రహింపు శక్తిని దయచేయమని నజరుడైన యేసు నామమును బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దేవుని పరిశుద్ధ గ్రంథము నుండి ఈరోజు పునరుద్ధానమును గూర్చి ప్రకటించిన మగ్దలేని మరియ. ఈ మగ్దాల అనే గ్రామానికి చెందింది. ఈ ప్రాంతము వ్యాపారానికి ప్రసిద్ధి. ఈ ప్రాంతంలో మగ్దాల అనే ప్రాంతంలో వ్యాపారం ఎక్కువగా జరుగుతుంది. క్రీస్తు ప్రభు ఈ లోకయాత్రలో ఉన్నప్పుడు ఈమె యొక్క మానసిక స్థితిని చూసి ఈమెకి 7 దయ్యాలు పట్టినాయి. ఈ 7 దయ్యాలు పట్టిన ఈ విధానంలో వెళ్ళగొట్టి తర్వాత అప్పటి నుండి యేసుక్రీస్తు ప్రభు ఎడల నమ్మకంగా జీవిస్తుంది ఈ మగ్దలేని మరియ. ఈరోజు ఆ మగ్దలేని మరియను బట్టి మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈమె ప్రభు యొక్క పునరుద్ధానమును గురించి ప్రకటించి ఉంది. మొట్టమొదటిగా మాట్లాడి ఉంది. ఎందుకంటే స్త్రీలకి చాలా ఓపిక అండి. స్త్రీలు చాలా ఓపిక, ధైర్యం కలిగి ఉంటారు. క్రైస్తవ సంఘములో, సమాజములో, పరిచర్యలో ఒకవేళ నీవు సేవకురాలుగా లేక పరిచర్య ధర్మాన్ని నిర్వర్తించే పరిచారకురాలుగా ఉన్నట్లయితే నీవు ధన్యురాలు. ఇక్కడ ఈరోజు ఈ మగ్దలేని మరియను బట్టి మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇక్కడ యోహాను సువార్త 20వ అధ్యాయము 18వ వచనములో ఈమె గురించి ఉంది. మగ్దలేని మరియ వచ్చి, నేను యేసు ప్రభువును చూచి తిని ఆయన నాతో ఈ మాటలు చెప్పినని శిష్యులకు తెలిపాను. కాబట్టి ఈ వాక్యాన్ని మనం ధ్యానం చేసుకోక మునుపు 12 మంది శిష్యులను, అపవిత్రాత్మలను, వ్యాధులు పోగొట్టబడిన కొందరు స్త్రీలను, అనగా 7 దయ్యములు వదిలిపోయిన మగ్దలేనే అనబడిన మరియయు, హేరోదు యొక్క గృహ నిర్వాహకుడు కూజా భార్యకు యోహన్నయు, సూసన్నయు ఆయనతో కూడా ఉండిరి. ఇక్కడ ఈ మగ్దలేని 7 దయ్యములు వదిలిపోయినటువంటి ఈ స్త్రీని బట్టి ఈరోజు మనకిక్కడ తెలియచేస్తూ ఉన్నారు. ఇక్కడ ఈ 7 దయ్యాలు ప్రభు యొక్క శిష్యురాలలో జాబితాలో ఈమె పేరు మొట్టమొదటిగా ప్రస్తావించబడటానికి కారణం ఏంటో, మనం ఈమెలో ఉన్న సద్గుణాలు ఏంటియో మనం తెలుసుకుందాం. యేసుక్రీస్తు ప్రభు వారిని మొట్టమొదటిగా వెంబడించినటువంటి స్త్రీ. అందుకని లోక 8:2 చెప్తున్న 12 మంది శిష్యులను, ఈ అపవిత్రాత్మ చేత వ్యాధులను పోగొట్టబడినటువంటి కొందరు స్త్రీలు, ఆ కొందరు స్త్రీలో ఈ 7 దయ్యముల చేత విడుదల పొందిన మగ్దలేని మరియ కూడా ఉంది. ఈమె దయ్యపు శక్తుల నుంచి విడుదల పొంది ప్రభువు బిడ్డగా జీవిస్తూ కృతజ్ఞతా హృదయంతో క్రీస్తుని వెంబడించి సేవ చేస్తుంది. ఇక్కడ క్రీస్తు మనలను రక్షించినది ఆయన వెంబడించడానికే కానీ మన సొంత చిత్తానికి లోబడి జీవించడానికి మాత్రము కాదు. ఆయన విధానములో రక్షించబడిన నీవు కూడా ఆయన పరిచర్య విధానంలో వాడబడాలి. ఈ మగ్దలేని మరి 7 దయ్యాల నుంచి విడుదల పొందింది. ఈమె దేవుని యొక్క విధానంలో జీవిస్తుంది. ఈమె ఆస్తి కూడా దేవుని పరిచర్య కొరకే వాడబడింది. ఆదిమ క్రైస్తవులు ఎలా ఉండేవారంటే ఈ క్రైస్తవ సువార్త
ఎక్కువగా వ్యాప్తి చెందడానికి వారికి ఉన్నటువంటి ఆస్తులు కూడా అమ్మి యేసు ప్రభు యొక్క సువార్త పరిచర్యను వారు ముందుకి కొనసాగించారు. అందుకని ఇక్కడున్నటువంటి హేరోదు యొక్క గృహ నిర్వాహకుడు కూజా భార్యకుడు యోహన్న కూడా ధనవంతురాలు. ఆమె కూడా ఇక్కడ ధనవంతురాలు అయినప్పటికీ కూడా వీరు పరిచర్య విధానంలో వాడబడుతూ ఉన్నారు. ఇక్కడ ఈ మగ్దలేని మరియ కూడా ఆస్తిని పరిచర్య కొరకు వాడబడింది. దయ్యముల నుంచి విడుదల పొంది విముక్తి పొందిన ఈమె భూమి మీద ధనమును సమకూర్చుకోదని చెప్పినటువంటి ప్రభు బోధలకు అనుగుణంగా ఆమె ఆస్తిని విరివిరిగా పరిచర్యకు వాడబడింది. ఈ పరిచర్య ఎంతో గొప్పది. కాబట్టి ఇలాగ పరిచర్య చేసిన వారిలో యేసుక్రీస్తు ప్రభు యొక్క పిలుపు అందుకున్న వారిలో ఎలీషా ప్రవక్త ఉన్నాడు, యెహోషువ అన్నాడు, తిమోతి ఉన్నాడు, పౌలు గారు ఉన్నారు. ఇలాగా మొదలగు చాలామంది కూడా వారి పనులను వారి ఆస్తులను విడిచిపెట్టి యేసుక్రీస్తు ప్రభు వారిని వెంబడించిన వారుగా ఉన్నారు. అందుకని దేవుని యొక్క విధానంలో పరిచర్య చేయాలి, పరిశుద్ధకు పరిచర్య చేయాలని కొరింథీ పత్రికలో చెప్తూ ఉన్నాడు. ఇక్కడ అన్ని జనులకు పరిచారకుడుగా పౌలు ఉన్నాడు, మందిరములకు కూడా పరిచారకులుగా ఉండాలి. ఈ కోవలోకి చెందినటువంటి విధానంలో ఈ 7 దయ్యములను చేత ఉన్నటువంటి ఈమె ఎప్పుడైతే బాగుపడిందో యేసుక్రీస్తు ప్రభు వారికి ఈమె పరిచర్య చేస్తుంది. కాబట్టి విడువక క్రీస్తు వెంబడి నుండి ఉన్నటువంటి స్త్రీ మగ్దలేని మరియ అసలు విడిచిపెట్టకుండా ఉంది. యోహాను సువార్త 19వ అధ్యాయము 25వ వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే అక్కడ ఈమె గురించి మనకి తెలియపరచబడుతుంది. యోహాను సువార్త 19వ అధ్యాయము 25వ వచనం చదువుకుందాం. ఆయన తల్లియు ఆయన తల్లి సహోదరుడైన క్లోఫా భార్య అయిన మరియయు మగ్దలేని మరియయు యేసు సిలువ యొద్ద నిలుచుండిరి. క్రీస్తు వెంట విడువకుండా ఉన్నటువంటి మగ్దలేని మరియ యేసు ప్రభువాని సిలువ వేసే సమయంలో కూడా ఈమె అక్కడే ఉంది. ఎందుకంటే యేసు ప్రభువాని విడిచిపెట్టి, ఎందుకంటే క్రీస్తు యొక్క సేవా పరిచర్యలో ఎందరో ఆయన వెంట నడిచి ఎన్నో కార్యాలు చూచిరి, కానీ క్రీస్తు సిలువ ప్రయాణంలో గొల్గొతా మార్గాన ప్రయాణిస్తుండగా అనేకులు క్రీస్తుని విడిచిపెట్టి వెళ్ళిపోయి ఉన్నారు. అయ్యో ఈయన వెంబడి వెళితే మనకు కూడా సిలువ వేస్తారేమో, ఈయన అనుసరించినట్లయితే మనం కూడా సిలువ వేయబడతావేమో, ఈయన వెంబడి వెళితే మనల్ని కూడా కొరడాలతో కొడతారేమో, ఈయన వెంబడి వెళితే మనల్ని కూడా ముళ్ళ కిరీటం పెడతారేమో, ఈయన వెళ్తే ఆ బరువు కూడా మమ్మల్ని మోపిస్తారేమో అన్న ఆలోచనతో ఈ క్రీస్తు యొక్క సిలువ ప్రయాణం వీళ్ళు అందరూ కూడా విడిచిపెట్టారు. కానీ కన్యమరియకు తోడుగా నిలిచి క్రీస్తు యొక్క శ్రమలను కన్నులారా చూసి క్రీస్తు సమాధి చేయబడే వరకు కూడా ఈమె ఉందండి. కన్యమరియ గర్భాన జన్మించినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఆ తల్లి ఆమె బాధల్లో ఉన్నప్పుడు ఆమె వెంటే ఈ మగ్దలేని మరియ కూడా ఉండింది. ఆ యొక్క మరణాన్ని చూసింది, ఆయన సమాధి చేయబడేంతవరకు కూడా అక్కడే ఉంది. ఎందుకంటే ఎక్కడ క్రీస్తు పట్ల ఆమెకున్న ప్రేమ, తన జీవితాన్ని మార్చినటువంటి తనలో ఉన్న 7 దయ్యాల చేతంటే ఒక దయ్యాన్నే కొందరు తట్టుకోలేరు. దయ్యాలు పట్టిన వాళ్ళు ఒక దయ్యాన్నే తట్టుకోలేరు మనుషులు. మరి 7 దయ్యాలు పట్టినప్పుడు ఎంత ప్రభావం వాళ్ళ మీద ఉంటుంది, ఎంత మానసికంగా కృంగిపోయి ఉంటారు, ఆ ఇంట్లో వాళ్ళు ఎంత భయపడిపోయి ఉంటారు, ఆ ఇంట్లో వాళ్ళు ఎంత దిగ్భ్రాంతికి గురై ఉంటారు, ఆ ఇంట్లో వాళ్ళు ఎన్ని సమస్యలు ఫేస్ చేసి ఉంటారో వాళ్ళకే తెలుసు. కాబట్టి ఈ 7 దయ్యాలు ఇంతగా ఆమెను ప్రభావితం చేసి ఆమెను ఏదైనా చేసుకునేలాగా చేస్తున్నాయేమో, ప్రాణం మీదకి వచ్చిందేమో, మానసిక స్థితి సరిగా లేదంట. అంటే మంచిగా మాట్లాడేది కాదు, మంచిగా ప్రవర్తించేది కాదు, ఇంకా ఏ అసహ్యమైన జీవితాన్ని జీవించిందేమో. నా జీవితాన్ని మార్చినటువంటి యేసు ప్రభువారని యేసు ప్రభువారిని వెంబడించింది ఈమె. తన ఆస్తంతా కూడా తన ధనవంతురాలు అయినప్పటికీ కూడా ఆమె క్రీస్తు యొక్క ప్రేమడలే విశ్వాసం కలిగి ఉంది. చివరికి ఆయన మరణములో కూడా యేసు ప్రభువారిని విడిచిపెట్టలేదు. ఎంత భక్తి కలిగిందంటే విడువక క్రీస్తు వెంబడ నడిచింది. ఈ భక్తి కలిగిన వెనుక తట్టు చూడనటువంటి తల్లి ఈ మగ్దలేని మరియ ఈ నిజమైన భక్తి ప్రేమను కనపరిచి శ్రమల్లోనే ప్రతికూల పరిస్థితులను ఏర్పాటు చేసుకున్నారు. అనుకూల
ప్రతికూల అంటే మంచి పరిస్థితుల ప్రభావం లేకపోయినప్పటికీ కూడా, పరిస్థితులు ఎదురైనప్పటికీ కూడా క్రీస్తును అంటిపెట్టుకొని వారు ఉండటానికి ప్రయాసపడి ఉన్నారు. అందుకని నీవు కూడా ఏ స్థితిలో ఉన్నావో, ఎలా ఉన్నావో జ్ఞాపకం చేసుకోవాలి. ఈ శ్రమల్లో వీరు పారిపోలేదు. ఈ శ్రమల్లో వారు దూరాన ఉండి చూస్తున్నారు, కానీ ఇక్కడ దేవుని యొక్క విధానంలో వారు పారిపోలేదు. అందుకని దేమా ఈ లోకాన్ని స్నేహించి పౌలుని విడిచి వెళ్ళిపోతూ ఉంటాడు. లోకంలో ఉన్న ఆశ, లోకంలో ఉన్న వ్యామోహాన్ని చూసుకొని పౌలుని విడిచి వెళ్ళిపోతూ ఉంటాడు. అంతే ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు కూడా దేవుణ్ణి మరచి వెళ్ళిపోయి ఉన్నారు. కానీ ఇక్కడ ఈ మగ్దలేని మరియా 7 దయ్యముల చేత పట్టబడినటువంటి స్త్రీ తాను రక్షణ పొందిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువుని అంటిపెట్టుకొని ఉంది. ఈమె జీవితంలో మరి ఒక సుగుణాలు ఉన్నాయి. యేసు ప్రభువారు సమాధి చేయబడిన తర్వాత ఈమె చేసిందని పెందల కాడిని లేచి సమాధి యొద్దకు వెళ్ళింది. వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. యోహాను సువార్త 20వ అధ్యాయము 1వ చదువుకున్న ఆదివారం ఇంకొన చీకటిగా ఉన్నప్పుడు మగ్దలేని మరియా పెందల కాడే సమాధి యొద్దకు వచ్చి సమాధి మీద ఉండిన రాయి తీసి ఉండుట చూచెను. ఇక్కడ సమాధి చేయబడిన తర్వాత వారు ఆ శుక్రవారం సాయం విశ్రాంతి దినానికి తీరిగ్గా ఉండి ఉదయాన్నే లేచి వెళ్ళారండి సమాధి దగ్గరికి. అందుకని ప్రభువు తాను చెప్పినట్లు 3వ దినం లేచారని శిష్యులు మరిచారు, కానీ వీళ్ళు మాత్రం మర్చిపోలేదు. కాబట్టి యేసు ప్రభు యొక్క సమాధిని చూడటానికి వీరు వెళ్ళారు. అంటే అందరికంటే ముందుగా ఈ సమాధిని చూడటానికి వెళ్ళారు. వాళ్ళ భక్తి జీవితంలో దేవుడు చేసినటువంటి గొప్ప కార్యముల బట్టి యేసు ప్రభు వారిని విడిచిపెట్టడం వారికి వల్ల కాలేదు. కాబట్టి ఆ సమాధి దగ్గర కూడా వచ్చి దేవుడు చేసిన కార్యాలు, గొప్ప కార్యాలు అన్నీ కూడా జ్ఞాపకం ఉంచుకొని ప్రభువు దర్శించడానికి పెందల కాడని లేచి ఇక్కడ వెళ్ళింది. కాబట్టి ఇక్కడ ఈమె పెందల కాడని లేచి వెళ్ళిన తర్వాత యేసు ప్రభువును చూసింది. 14వ వచనము మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆమె ఈ మాటలు చెప్పి వెనుక తొట్టి తిరిగి యేసు నిలిచి ఉండ చూచిన కానీ ఆయన యేసు అని గుర్తుపట్టలేదు. యేసు, అమ్మా నీవెందుకు ఏడుస్తున్నావు, ఎవను వెతుకుచున్నావు అని ఆయన అడగగా ఆయన తోటమాలు అనుకునయ్యా నీవు ఆయన్ను మరలా మోసుకొని పోయినడలా ఆయన ఎక్కడ ఉంచుతురో నాతో చెప్పనెను. అందుకు నేను ఆయనను ఎత్తుకొని పొలదు చెప్పెను. 16 వచ్చును యేసు ఆమెను చూచి మరియా అని పిలిచెను. ఆమె ఆయన వైపు తిరిగి ఆయనను హెబ్రీ భాషలో రబ్బూనని పిలిచెను. ఆ మాటకు బోధకుడని అర్థము. యేసు ఆమెతో నేను ఇంకా తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు గనుక నన్ను ముట్టుకోవద్దు, అయితే నా సహోదరుల యొద్దకు వెళ్ళి నా తండ్రియు మీ తండ్రియు నా దేవుడు మీ దేవుడునైనా వాని యొద్దకు ఎక్కుపోదునని చెప్పుచున్నానని వారితో చెప్పమనను. ఇప్పుడు 18వ వచనం మగ్దలేని మరియ వచ్చి యేసు ప్రభువును చూచి తిని ఆయన నాతో ఈ మాటలు చెప్పిన శిష్యులకు తెలియచెప్పింది. యేసు క్రీస్తు ప్రభువారి పునరుద్ధానం యొక్క శక్తిని మొట్టమొదటిగా ఆమె చూసి చెప్తుంది. నేను యేసు ప్రభువారిని చూశానని తన శిష్యులకు చెప్పమండి. యేసు ప్రభువారు చెప్పిన మాటలను బట్టి అక్కడ వారి దగ్గరికి వెళ్ళి చెప్తుంది. అంటే ఇక్కడ పునరుద్ధానాన్ని మొట్టమొదటిగా ప్రకటించింది మగ్దలేని మరియా. అందుకని యేసుక్రీస్తు ప్రభు యొక్క పునరుద్ధానంలో ఈమె ఉంది. మగ్దలేని మరియ ఎందుకంటే ఆమె కన్నీటితో యేసుక్రీస్తు ప్రభువారిని ఎదుగుతూ ఉంది. ఆమె కన్నీటితో యేసుక్రీస్తు ప్రభువారిని ఎదుగుతూ ఉంది. త్యాగపూరితమైనటువంటి భక్తి మార్గంలో ఉంది. విశ్వాస సంబంధమైన విధానంలో ఉంది. యేసుక్రీస్తుని వెంబడించినటువంటి స్త్రీగా ఆమె చాలా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంది. కాబట్టి దేవుని యొక్క విధానంలో నీవు ఏ స్థితిలో నీవు ఉన్నావు, ఎలా నీవు ఉన్నావు, క్రీస్తు కొరకు ఏ రీతిగా శ్రమపడుతున్నావు, క్రీస్తు యొక్క పరిచర్య విధానంలో నువ్వు ఏ రీతిగా ఉన్నావు, సంఘములో సమాజంలో కూడా యేసుక్రీస్తు ప్రభు యొక్క మార్గములో ఒక స్త్రీగా సంఘములో పరిచారకురాలుగా లేక సంఘములో సేవకురాలుగా నీవు జీవిస్తున్నావేమో. క్రీస్తుకు నమ్మకమైనటువంటి పరిచర్య విధానంలో నీ ఉండాలని దేవుడు ఈరోజు నీకు తెలియచేస్తున్నాడు. అందును బట్టి గొప్ప గొప్ప కార్యములో నువ్వు యేసుక్రీస్తు ప్రభు వారిని
అనుసరించాలి, నువ్వు అనుభవించాలి, నువ్వు చూడాలంటే గొప్ప కార్యముల కొరకు యేసుక్రీస్తు ప్రభువారిని వెంబడించాలని దేవుడు తెలియచేస్తున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మగ్దలేని మరియతో దేవుడు చెప్తున్నాడు, మా దేవుడు నీ దేవుడు చూశాడమ్మా అని నువ్వు తన శిష్యులకు చెప్పమనగానే మగ్దలేని మరి వచ్చి యేసు ప్రభు నేను చూచితిని, ఆయన నాతో మాట్లాడిన మాటలన్నీ కూడా చెప్పింది. చూడండి, 7 దయ్యాల చేత విడిపించబడినటువంటి ఈ మగ్దలేని మరియ యేసు ప్రభువుని విడిచిపెట్టకుండా అంటిపెట్టుకొని ఉంది. యేసుక్రీస్తు ద్వారా స్త్రీగా నీవు ఎలాంటి అద్భుతాలు పొందుకున్నావు, యేసుక్రీస్తు ప్రభు ద్వారా ఏ విధమైన స్వస్థత నీవు పొందుకున్నావు, యేసుక్రీస్తు ప్రభు ద్వారా ఎలాంటి దయ్యముల చేత నీవు పీడించబడి ఉన్నావు, యేసు ప్రభు ద్వారా ఎలాంటి మంచి ఆరోగ్యాన్ని పొందుకున్నావు. అయితే నువ్వు ఆయన పరిచర్య విధానంలో కొంచెమైనా నువ్వు వాడబడుతున్నావా? దేవుని యొక్క స్వార్థ పరిచర్యలో నీ వంతు నీవు సహాయాన్ని నువ్వు చేస్తూ ఉన్నావా? దేవుడు నాకు మేలు చేశాడు, దేవుడు నన్ను బాగు చేశాడు, దేవుడు నన్ను స్వస్థపరిచాడన్న ఆలోచన కలిగి నీవు ఉన్నావా? లేకపోతే దేవునికి ఎంతైనా నువ్వు చేయగలుగుతున్నావా? సమాజంలో స్త్రీలు చాలా ప్రాముఖ్యమైన వారు. నీవు స్త్రీగానే ఉన్న నీవు ఏ రీతిగా దేవుడిని రక్షించున్నాడో, ఏదో ఒక వ్యాధి నుంచి నీకు రక్షణ వస్తూ ఉంటుంది, ఏదో ఒక సమస్య నుంచి పరిష్కరించబడి ఉంటావు. నీ యొక్క సమస్య నుంచి ఏదో ఒక నీ ఇంట్లో ఎవరికో ఒకరికో నువ్వు నమ్మకం ద్వారా దేవుని యొక్క కృపలో బాగుపడినటువంటి జీవితాలు కొన్ని ఉన్నాయి. ఎవరు దయ్యముల చేత బాగుపడి ఉన్నారు, ఎవరు దయ్యముల నుంచి విడుదల పొంది ఉన్నారో నీకు తెలుసు, నీ జీవితం నీకు తెలుసు. అయితే నువ్వు దేవునికి నమ్మకస్తులుగా నమ్మకమైన విధానంలో గడుపుతున్నావా లేదా అనే విషయాన్ని ఒక్కసారి నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. యేసుక్రీస్తు ప్రభు యొక్క విధానంలో నువ్వు జీవిస్తున్నావు. సర్వశక్తుడైన దేవుడు నీకు గొప్ప కార్యములు చేస్తున్నాడు. సర్వశక్తి కలిగిన దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యములు కలుగు చేస్తున్నాడు. కాబట్టి ఇక్కడ ఆ దయ్యపు శక్తుల నుంచి విడిపించబడినటువంటి నీవు ఏ రీతిగా నీవు ఉన్నావు? ఇటీవల కొందరు వ్యక్తుల్ని, ఒక మనిషిని దర్శించినప్పుడు వారి భార్య దగ్గర 3 దెయ్యాలు ఉన్నాయంట. ఈ 3 దెయ్యాలు చాలా వాళ్ళని ఇబ్బందులు పెడుతూ ఉన్నాయంట. వాళ్ళ మానసిక స్థితి సరిగా లేదు, కోపపడటం, ఆవేశపడటం, గొడవ పడటం, ఇంట్లో సమాధానం లేదు, ఇంట్లో నెమ్మది లేదు, ఇంట్లో ఏ రీతిగా కూడా ఒకరికొకరికి కలతల్లో మనస్పర్ధలు వస్తున్నాయి. ఇది దుష్టుని యొక్క విధానం అని తెలుసుకున్న తర్వాత, సర్వశక్తుడైన దేవుణ్ణి ఆశ్రయించిన తర్వాత వాళ్ళ జీవితాలు మార్చబడి ఉన్నాయి. వాళ్ళు చెప్తుంటే చాలా ఆశ్చర్యానికి గురి చేస్తుంది. అంటే ఎక్కడికక్కడికే వాళ్ళకి అన్ఎక్స్పెక్టెడ్గా వారు కారు వేసుకుని వెళ్తుంటే మరి ఏదో ఒక అడ్డు రావటం, కారు వెంటనే ఏమీ లేకుండా ఆగిపోవటం, ఇలాగ వారు అనేక రీతిలుగా ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు. ఇబ్బందులకు గురవుతున్న విధానంలో వారు దేవునికి నమ్మకస్తులుగా, మా దేవుడు మమ్మల్ని బాగు చేస్తున్నాడు, మా దేవుడు మమ్మల్ని స్వస్థపరిచున్నాడు, దేవుని యొక్క శక్తి చేత, బలము చేత ఆ సాతాను యొక్క శక్తి నుంచి దేవుడు మమ్మల్ని విడుదలిస్తూ ఉన్నాడు. కాబట్టి ఇలాంటి సందర్భము, ఇలాంటి విధానంలో ఎవరి జీవితంలోనే జరిగి ఉండొచ్చు. నీ జీవితంలో జరిగి ఉన్నాయేమో అంధకార శక్తుల నుంచి విడిపించబడిన విధానంలో, లేకపోతే నీ బిడల జీవితంలో జరిగి ఉన్నాయేమో. అయితే యేసుక్రీస్తు ప్రభువారికి ఎంత ప్రాధాన్యత నువ్వు ఇస్తున్నావు? నీవు ఇవ్వాలి. ఎందుకంటే నువ్వు బాగుపడి ఉన్నావు, నువ్వు రక్షణ పొంది ఉన్నావు, నువ్వు మార్పు చెంది ఉన్నావు. దేవుని ద్వారా గొప్ప శక్తి కలిగిన నామములో అంధకార శక్తులను లయపరిచే శక్తి యొక్క నీడలో నువ్వు బ్రతుకుచున్నావు. కాబట్టి నువ్వు సంఘములో పరిచర్య చేయాలి, సంఘం యొక్క దానిని సాక్ష్యాన్ని నిలుపుకోవాలి. అందుకని ఈ మగ్దలేని మరియ తన 7 దయ్యాలను పోగొట్టినటువంటి ఈమె జీవితాన్ని యేసు ప్రభువారికి అంకితం చేసుకుంది. యేసు ప్రభువారి శిలువ మరణములో కూడా పేతురు గారు కూడా, నేను ఎరగనే ప్రభువా, నేను అబద్ధం ఆడనే అన్నాడు, ఆడాడు, వెళ్ళిపోయి ఉన్నారు. యేసు ప్రభువారి శిష్యులు కూడా ప్రక్కకు వెళ్ళిపోయి ఉన్నారు. కానీ ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నారు. వీరు మాత్రం కన్యమరిని అట్ట అంటి పెట్టుకుని మగ్దలేని మరి అక్కడే ఉంది. యేసు ప్రభు యొక్క పునరుద్ధాన శక్తిని ఆమె చూసింది. మరి నేను ఎక్కిపోలేదమ్మా, నన్ను ముట్టుకోవద్దని చెప్పినప్పుడు ఆమె వెళ్ళి ఈ విషయాలన్నీ కూడా యేసు ప్రభు వారి శిష్యులకి
తెలియచెప్పబడుతుందంటే ఎంత ఓపిక, ఎంత నమ్మకము, ఎంత విశ్వాసము యేసుక్రీస్తు ప్రభువారి మీద ఉంది. స్త్రీగా నువ్వు జీవిస్తున్నావు, ఒక విశ్వాసిగా, ఒక సహవాసిగా దేవుని యొక్క కృపలో నువ్వు బ్రతుకుచూ ఉన్నావు, దేవుని యొక్క విధానంలో మార్పు చెంది ఉన్నావు, దేవుని యొక్క విధానంలో పరిపూర్ణమైనటువంటి రక్షణ భాగ్యములో నీవు కలిగి జీవిస్తూ ఉన్నావు. అయితే నువ్వు దేవుని యొక్క విధానంలో ఉండాలి. ప్రభు నీ కొరకు, మన కొరకు, అనేకమైన బిడ్డల కొరకు తన ప్రాణము పెట్టి ఉన్నాడు. తన ప్రాణము ద్వారా నీ పాపములన్నింటినీ కూడా దేవుడు తీసివేసి ఉన్నాడు. నీకు రక్షణ భాగ్యాన్ని కలుగు చేసి ఉన్నాడు. కాబట్టి సర్వశక్తుడిని యేసుక్రీస్తు ప్రభు యొక్క మార్గంలో నీవు తప్పకుండా జీవించాలి. తప్పకుండా దేవునికి నమ్మకమైన సాక్షులుగా నీవు ఉండాలి. స్త్రీలకి చాలా ఓపిక. ఆ ఓపిక కలిగిన విధానంలో నీవు ఉండి, పరిచర్య విధానములో, దేవునికి నమ్మకస్తురాలుగా ఉండే విధానములో, అనేక మందిని క్రీస్తు యొద్దకు నడిపించే విధానములో నీ వంతు సహాయాన్ని నువ్వు అందించాలి. ఎప్పుడైతే ఎలాగ నీవు అందిస్తావో, ఎప్పుడైతే ఎలాగ నీవు నీ సాక్ష్యాన్ని నిలుపుకుంటావో, ఎప్పుడైతే సమాజంలో నా దేవుడు నన్ను ఇలాగ ఈ స్థితిలో ఉన్న నన్ను బాగు చేస్తున్నాడు, ఈ స్థితిలో ఉన్న నా జీవితాన్ని బాగోయున్నాను, ఈయన ఇంతగా నరకప్రాయముగా ఉన్న నా జీవితాన్ని, నా బ్రతుకుని దేవుడు మార్చాడయ్యా అని సాక్షిగా నువ్వు చెప్పుకోవాలి. అనేక మందిని యేసుక్రీస్తు ప్రభు యొక్క మార్గముల రక్షణలోనికి నడిపించాలి. వారి జీవితాలు, వారి పాపాలు, వారి దోషాలు, వారి అపరాధములు, వారు పశ్చాత్తాపడి క్రీస్తు యొద్ద నమ్మకమైన విశ్వాస సంబంధ విధానంలో వారు ఉండేలాగున నీ వంతు నీవు వారికి కృషి చేయాలి. యేసును గురించినటువంటి మాట వారికి వినిపింపజేయాలి. యేసు మాటలే విశ్వాసాన్ని పెంచుతాయి, యేసు మాటలే రక్షణలోకి నడిపిస్తాయి. కాబట్టి కృప కలిగి ఉండాలని దేవుడు తెలియచేస్తున్నాడు. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించబడునుగాక. ఆమేన్. మహాపరిశుద్ధుడా, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రములు. ఈ సమయమందునైనా మగ్దలేని మరియను బట్టి ప్రభువా మీరు మాతో మాట్లాడి ఉన్నారు. నీ బిడ్డల ప్రభువా విన్న వారందరినైనా వారు వారి జీవితంలో ఏ రీతిలో రక్షణ పొందుకొని ఉన్నారు, ఏ అంధకార శక్తి నుంచి విడుదల పొంది ఉన్నారు ప్రభువా. ఈమె గొప్ప ఆనందాన్ని ప్రభువా రుచూచింది, కళ్ళార మిమ్మల్ని చూసింది ప్రభువా. పునరుద్ధాన శక్తి ఉందని నమ్మి ఉంది తండ్రి, దాన్ని ప్రకటించి ఉంది ప్రభువా. ఇదిగోనైనా ఇలాంటి క్రైస్తవ సంఘములో, సమాజములో తండ్రి ఇలాంటి విశ్వాసులు ప్రభు ఉండులాగున మీ సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నా. సమర్పణ కలిగినటువంటి బిడలుగానైనా ఉండులాగున తండ్రి మీ పరిపూర్ణమైన కృపయు మీ కాపుదల దయచేయమని, విన్న వాక్యం వ్యర్థమ కాకుండా ఆత్మీయ ఫలింపులతో వారికి గొప్ప మేలు సహాయాన్ని కలుగు చేయమని నజరుడైన యేసు నామమును బట్టి ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్.